విచ్చేసినటువంటి హిందూ బంధుమిత్రులందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు శ్రీకృష్ణ దత్త జ్ఞానపీఠం విద్యా జ్ఞానపీఠం ఆధ్వర్యంలో మరి భారతీయానంద గురుస్వామి గారు ఇలియాస్ ప్రసాద్ గురుస్వామి గారు అలాగే మా జనసేనకి గురువు గారు అయినటువంటి భారతీయానంద స్వామి గారికి నాకు నమస్కారాలు తెలియజేసుకుంటూ పెద్దలు మనందరి శ్రేయస్సు కోరేటువంటి గౌరవ బసవ ప్రభాకరరావు గారికి పెద్దలు కోనసీమ వాస్తవ్యులు బసవ చంద్రబాబు గారు అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో విద్యావేత్తగా ఉన్నటువంటి బసవ రామకృష్ణ గారు వీరందరికీ నా యొక్క ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా మా స్నేహితులైనటువంటి బసవ ప్రసాద్ గారు విల్ల ప్రకాష్ గారు ఇద్దరు కూడా అబీదబీలో లాంగ్ టెన్నిస్ లో మరి మన కాకినాడ టౌన్ హాల్ తరఫున వెళ్లి అందులో విజయం పొంది వచ్చినందుకు వారికి ఇక్కడ సన్మానం చేయడానికి మన భారతీ గురుస్వామి గారు నిర్ణయించిన మేరకు మమ్మల్ని అందరినీ కూడా పిలిచాంకి ఇక్కడ రావటం జరిగింది. ఏదేమైనా మన జిల్లా నుండి మరి విదేశాల్లో ఆడి మన జిల్లాకి పేరు తెచ్చినందుకు వారికి ఈ సన్మానం ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మరి అలాగే బసవలింగాయన మహా అనేటువంటిది కూడా మరి ఈరోజు మరి బ్రహ్మాండంగా, ఎందుకంటే బసవేశ్వరుడికి మన ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం బసవేశ్వరుడిని మన హృదయంలో ఉన్నటువంటి మాట చెప్తే వారు బసవేశ్వరుడు కరుణ ముందు పొందిన తర్వాతే మనకి ఈశ్వరుడు కరుణ లభిస్తుంది. కాబట్టి ఆ బసవలింగాయన మహా అనేటువంటిది ఇక్కడ పెట్టడం తద్వారా ఆ బసవేశ్వరుడికి మరి పూర్వం మరి బసవ వారు సంబంధించిన వారేమో బసవేశ్వరుడు వారికి అందుకనే ఇక్కడ ఏ పని చెప్పాలన్నా ముందు చెప్పే వెళ్తున్నాం, ఎందుకంటే ఆ దేవుడు కరుణిస్తాడని. ఈరోజు అలాగే ఇక్కడ మేము ఇక్కడ దత్తాత్రేయ అలాగే ఈ పాలగయ్య అనేటువంటి పిలువబడే కుక్టేశ్వర స్వామి పురోహితమ్మ అమ్మవారి చెందిన ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పిఠాపురం నియోజకవర్గ స్థానిక శాసనసభ్యులు గురందర పవన్ కళ్యాణ్ గారు చిన్న శస్త్రచికిత్స చేసుకుంటే ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ ప్రజాసేవలో రావాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున పాదగయ క్షేత్రంలో వారికి ఆయుష్ హోమం, మృత్యుంజయ హోమం అలాగే మహాశౌర్య యాగం కూడా 5 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. దానికి కారణం మరి సనాతన ధర్మం పట్ల ఈరోజు హిందూ బంధుమిత్రులకు జరిగేటువంటి అన్యాయం మీద ప్రశ్నించే ఏకైక గొంతు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి వారు కూడా సంపూర్ణ ఆరోగ్యంగా తిరిగి రావాలనేటువంటి నిండు మనసుతో మీ అందరి దీవెనలు కూడా వారికి ఉండాలని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం పెద్దలు బసవ ప్రభాకర్ గారు చెప్పినట్టు అలాగే ఎందుకంటే గురువు గారు అనేటువంటిది మనకి చిన్నతనంలో తల్లి, తర్వాత స్కూలుకు కానీ పాఠశాలకు పోయినప్పుడు ఒక గురువు, మరలా మనం కుటుంబ బాధ్యతల్లో నిమగ్నమై లేకపోతే ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, రాజకీయ పరంగా వివిధ పనుల్లో ఆడవారైతే మరి గృహిణులుగా, ఉద్యోగులుగా, వ్యాపారస్తులుగా అన్ని రంగాల్లో మనం స్థిరపడి ఈ యొక్క ఎవరి కార్యకలాపాల్లో మనం బిజీగా ఉన్నప్పుడు మరలా మనకు ఒక గురువు కావాలి.
ఆ గురువులు మనం మన తరపున అన్ని విషయాల్లో దేశంలో ప్రపంచంలో ఏ విషయాలు ఎక్కడ జరుగుతా ఉన్నాయి, ఎక్కడ మంచి జరుగుతా ఉంది, ఎక్కడ చెడు జరుగుతా ఉంది, లేకపోతే పుస్తకాల ద్వారా కానీ లేకపోతే వారి యొక్క పర్యటన ద్వారా కానీ ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేటువంటిది తెలియజేయడానికి మనకు ఒక గురువు కావాలి. మీరు ఒక మంచి గురువుని ఎన్నుకున్నారు, వారే మరి భారతి విజయానంద గురుస్వామి గారిని మీరు అందరూ ఎన్నుకున్నారు. ఎందుకంటే మనం రోజువారీ కార్యకలాపాల్లో మనం వివిధ వ్యాపారాల్లో వివిధ పనులు ఉన్నప్పుడు ఒక మంచి విషయం మనం రోజు పుస్తకాలు చదవాలి. ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి ప్రతి పుస్తకంలో మంచి విషయం ఉంటుంది. ఇంకా మానవాళికి కానీ మన ఒక క్రమశిక్షణకు కానీ మన యొక్క ముందడుగు వేయడానికి ఏ విధంగా మనం నడుచుకోవాలి అనేటువంటి ఆ పుస్తక పఠనం ద్వారా, దేశ పర్యటన ద్వారా, ప్రపంచ పర్యటన ద్వారా మనకు తెలియజేసేటువంటి ఒక మంచి గురువు కావాలి. కాబట్టి ఇటువంటి ఆశ్రమాలు మనకు ఉపయోగపడతాయని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, మీరు ఎందుకంటే వీరు ఒక బాలాశంకరుడు, ఎప్పుడు చిరునవ్వుతో ఎదుటి వారి పట్ల ఒక కరుణ ప్రేమతో ఉండేటువంటి మంచి గురువుని మీరందరూ ఎంచుకున్నందుకు మీ అందరికి కూడా మంచి జరగాలనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు మరి మా స్నేహితులందరికీ మరి ఒక సన్మాన కార్యక్రమంలో కాకుండా ఇంత చక్కటి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు ఇక్కడ ఇచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.